ఇంటి నిండా కోళ్ళున్నా కుయ్యటానికి కొయ్యటానికి రెండిటికి పనికిరావని ఇంట్లో అన్ని సరుకులున్నా ఏం లాభం చెప్పండి. తీరా పడుకునేటప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నెక్స్ట్ డే కోసం పిండి ఏమీ రెడీ చేసుకోలేదే అనేసి. అలాంటి ఆపదలో ఆదుకునేదే ఈ టొమాటో దోశ. 2 టొమాటోలు అలాగే హాఫ్ వరకు ఆనియన్ కట్ చేసేసుకొని అందులోనే 3-4 వెల్లుల్లి రెమ్మలు, 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ శనగపిండి, పావు కప్పు వరకు గోధుమ పిండి వేసేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకొని టేస్ట్ కి తగినంత ఉప్పు, కారం అలాగే కొంచెం జీలకర్ర వేసేసి వాటర్ ని కొంచెం యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మిక్సీ పట్టేసుకొని వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నార్మల్ గా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటాయి, అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి. కాకపోతే ఈ దోశలోకి ఏంటంటే నార్మల్ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ వీటికంటే కూడా కొంచెం కారంగా ఉండే చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ దోశకి మంచి కాంబినేషన్ అయిన చట్నీని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ దోశకి కారంగా ఉండే చట్నీ అయితేనే బాగా సెట్ అవుతుంది, గుర్తుంచుకోండి.